కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కస్టమర్లకి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్పేటువంటి వాటిని నమ్మి కొంతమంది కస్టమర్లు ఇప్పుడు ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతూ ఉన్నారు. అందుకు ఉదాహరణగా మనం హై రైజ్ అపార్ట్మెంట్స్లో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నప్పటికీ నీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఈ హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్లో ప్లాట్లు కొన్న తర్వాత అక్కడ నీటి సమస్యతో ఎంతోమంది కస్టమర్లు ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. హై రైజ్ అపార్ట్మెంట్స్లో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఫ్లాట్లు కొనడం, తర్వాత నీటి సమస్యతో ఇబ్బంది పడడం, అంటే కస్టమర్లకి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. వారు చెప్పేది నిజం అనుకొని కొంతమంది కస్టమర్లు కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కొంటూ ఉన్నారు. కొన్న తర్వాత అక్కడ ఎప్పుడైతే లైఫ్ స్టైల్ని ప్రారంభిస్తారో నీటి సమస్యలను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఎందుకంటే ప్రపంచం పెరుగుతుంది. సోనవ్ గారు ఒక మంచి మాట చెప్పారు. సరే, ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? పాపులేషన్. ఇప్పటికీ పెరగంది ఏంటి? భూమి. సో 50 సంవత్సరాల క్రితం ఎంత భూమి ఉందో ఇప్పుడు అంతే భూమి ఉంది. కానీ 50 సంవత్సరాల ముందు పాపులేషన్ ఎంత ఉందో ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. ఓకే, అంటే ఆ పాపులేషన్ అంతా ఉన్న భూమిలోనే అడ్జస్ట్ అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే మన తాతలు ఎకరాల్లో కొన్నారు, మన నాన్నలు గజాల్లో కొన్నారు, మనం అడుగుల్లో కొంటున్నాం, మన కొడుకులు ఇంచుల్లో కొనుక్కుంటారు, మన మనవాళ్ళు సెంటీమీటర్లో కొనుక్కుంటారు, మునివన్నులు మిల్లీమీటర్లో కొనుక్కుంటారు. జనం మన హమ్ కిసీసే కమ్ నహి. జనంలో మనంత పాపులేషన్ ఎవరికి లేదు, ప్రపంచంలోనే లేదు. మొన్నటి వరకు సెకండ్ కూడా పక్కన పెట్టాం చైనా వాడు టెక్నికల్గా పోతుంటే మనం పాపులేషన్లో పోతున్నాం. అయితే నీటి సమస్య అనేది ఒకప్పుడు మీరు చూసుకుంటే సింప్లెక్స్ అంటే ఓన్లీ ఒక్క ఫ్లోర్ ఉండేది. మిద్దులు అంటారు పల్లెటూరులో, మన మిద్దులని ఉంటాయి, డాబాలు, తర్వాత ఏంటి వుడెన్ కంబాలు ఉండేవి, ఐరన్ కాకుండా టీక్ వుడ్ అవన్నీ. అండ్ మధ్యలో సన్లైట్ కన్నం పెట్టి పైన నట్టింట్లో ఎండపడేది. అప్పుడు ఏ రోగాలు లేవు, ఏ ప్రాబ్లమ్స్ లేవు, నీళ్ళు మంచిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అది ఆ సింప్లెక్స్ కాస్త పాపులేషన్ కొద్ది పెరిగి డూప్లెక్స్ అయింది, ఇంకొద్ది పెరిగి ట్రిప్లెక్స్ అయింది, తర్వాత 5 ఫ్లోర్స్ అయింది, తర్వాత 10 ఫ్లోర్స్ అయింది, ఇప్పుడు 60, 70, 80 ఫ్లోర్కి వెళ్ళిపోయింది. అంటే ఒకటే ఎకరంలో పేరుకేమో హై రైజ్ అపార్ట్మెంట్స్, కానీ నీళ్ళేమో పై వరకు ఎక్కుతాయి. ఎక్కువ కాస్ట్ పెట్టి ఫ్లాట్లు కొంటారు, కానీ నీటి సమస్య మాత్రం తప్పదు. ఇప్పుడు కొన్ని సెగ్మెంట్స్ బిజినెస్ కమ్యూనిటీ, మార్వాడి కమ్యూనిటీస్ అనుకోండి, వాళ్ళు రేట్ ఎలా నెగోషియేట్ చేస్తారంటే బట్టలు పిండి చిరిగిపోతాయనే దాకా పిండుతారు. కానీ వాళ్ళు బిజినెస్ చాలా ఒక్కసారి ఒప్పుకున్నట్టు టకటకమని డబ్బులు ఇస్తాడు. బిజినెస్ చేయడం ఈజీ, కష్టం. ఆయన ఒక్కసారి కన్విన్స్ చేస్తాను కష్టం, డబ్బులు టకటకమని. మనం అలా కాదు, మిల్కింగ్ చేస్తుంటాం, ఇంకా తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే నీళ్ళు ఏంటంటే వన్ ఆఫ్ ది ఎసెన్షియల్. నీళ్ళు లేకుంటే ఎవడు బతకలేడు. ఎగ్జాక్ట్లీ. రోటీ కపడా మకాన్ ఒక భాగం అయితే ఈ నీళ్ళు అనేది ఒక భాగం. నీళ్ళు ఎందుకు స్కేర్సిటీ అవుతుందంటే ఒకప్పుడు ఒక ఎకరంలో 10-20 ఫ్లాట్లు కట్టేవారు, ఇప్పుడు ఎకరంలో 100 ఫ్లాట్లు కడుతున్నారు హై రైజ్. ఇప్పుడు మనకి ఆల్రెడీ సాస్ గ్రౌండ్ అని ఆల్మోస్ట్ 60 ఫ్లోర్లు బిల్డింగ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే 70-80 ఫ్లోర్లు కూడా పడుతున్నారు. హైదరాబాద్కి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే దెర్ ఇస్ నో FSI లిమిట్. FSI అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. జనరల్గా 1:2, 1:3, 1:1 ఎక్కడో దాటిపోయాయి. ఎక్కడ అంటే నీ డబ్బులుంటే ఎంతైనా కట్టుకో, ఎన్ని ఫ్లోర్లు కూడా ఎవడు అడగడు, గవర్నమెంట్ ఫీజు వస్తుంది. ప్రతి స్క్వేర్ ఫీట్కి మనం ప్లానింగ్ అప్రూవల్ తీసుకుని HMDA DTC డబ్బులు కట్టాలి. అది ఇక్కడ ఏమవుతుందంటే తక్కువ దాంట్లో ఎక్కువ కట్టేసరికి ఒకటి ఫ్లాట్ అనేది 10 సంవత్సరాల తర్వాత దాన్ని చూడలేను, మెయింటైన్ చేయలేదనుకో వాల్యూ పడిపోతుంది. అంటే నీళ్ళు ఏమవుతుంటే లోతుకి వెళ్తుంది కదా. ఇప్పుడు బంజారాలు, ఇప్పుడు మనం ఎక్కడైతే నువ్వు కూర్చుని ఏరియా, మా ఇంటి దగ్గర ఏరియా చూసుకుంటే గజం 4 లక్షల రూపాయలు అయినా దొరుకుతుందా? దొరకట్లే. 4.5 లక్షలు పెట్టుకోండి. బంజారాలు సెంటర్ ఆఫ్ ది స్టేట్. అంటే మొత్తం తెలంగాణ చూసుకుంటే ఏపీ, తెలంగాణ చూసి హైదరాబాద్, బంజారాలు 2 నెంబర్ 3, మనం ఉన్న ఏరియా 2 నెంబర్ 2. వెరీ కాస్ట్లీస్ అండ్ వెల్. అంటే ఈ సెంట్రల్ లొకేటెడ్. ఎక్కడినంటే వెళ్ళిన గచ్చిబౌలి, కుషాయిగూడ, ఒక్కొక్కటి ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ ది పాయింట్, ఒక 2-3 కిలోమీటర్ ఇటు. మిగతా ఈ జూబ్లీస్ కూడా రాదు సెంటర్కి, ఒక పక్కకి వెళ్ళిపోతుంది. సో బంజారాసుకునే ఏమైంది, తక్కువ దాంట్లో 3,000, 4,000 అడుగులు కొడుతున్నారు. సెకండ్ వాటిలో మా హౌస్ ఉంది, 35 ఫీట్కి పడిపోయింది వాటర్. ఇప్పుడు 40 ఇయర్స్ అయింది, 50 ఇయర్స్ నీళ్ళు ప్రాబ్లమే లేదు.
కానీ ఆ బంజారా హిల్స్ 3 ఫ్లోర్లు ఉంటే నీళ్ళు చాలట్లేదు. కొన్ని నాటిలో బోర్లు పడట్లేదు. బోర్ ఉంటే ఇప్పుడు 24 అవర్స్, కొన్ని విషయాల్లో బోర్లు కూడా ఎండిపోతుంది. ఎందుకంటే ఒకటే ఏరియాలో 60-70 ఫ్లోర్లు కడితే ఎక్కడికి వెళ్తారండి? ఇప్పటికే ట్విన్ సిటీస్లో ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది. కొన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్లో కొన్ని ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నీటి సమస్య కనుక వస్తే అసలు ఆ అపార్ట్మెంట్స్లో ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఆక్యుపెన్సీ పెద్దగా తగ్గదండి. ఇప్పుడు మార్కెట్ కండిషన్ కొద్ది సంపత్తి ఉంది కాబట్టి కొద్ది తగ్గుతుంది. డిమాండ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎందుకంటే ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ చూసుకుంటే పెళ్లి చేసిన ప్రతి ఒక్కరు సపరేట్గా వెళ్ళిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ. కానీ హై రైజ్ అపార్ట్మెంట్లో పైకి వెళ్ళే కొద్దీ కూడా రేటు పెరుగుతుంది. కానీ వాటర్ అందట్లా. ఎవరు అందట్లేదు. కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఎస్పెషల్లీ అమ్మ, నాన్న, అత్త, మామ, ముసలి వాళ్ళు ఉంటారు 60-70 సంవత్సరాలు. ఏదైనా అయింది అనుకోండి, పవర్ బ్యాకప్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కూడా ఫెయిల్ అయితే కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ తుఫాన్లు వచ్చినప్పుడు ఇప్పుడు హుడూడు, బుడమేరు ఇవన్నీ వచ్చాయి కదా, సునామీ, మొత్తం జనరేటర్లు, పవర్, ఎలక్ట్రికల్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఆ 30 ఫ్లోర్ దిగాలని పరిస్థితి ఏంటి? మెట్లు దిగగలమా? బ్యాకప్ ఉంటుంది హై రైజ్, బట్ బ్యాకప్ కూడా ఫెయిల్ అయితే ఏంటి అనేది దేర్ ఈజ్ సమస్య. వాటర్ లేదు కింద నుండి. ఇప్పుడు 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ కింద నుండి తెచ్చుకుంటాం. ఆల్రెడీ సంప్ నుండి తెచ్చుకోవాలి, మనం నీళ్ళు పట్టుకోవాలి. డైరెక్ట్గా కొన్ని వాటిలో ఎక్కవు. 60 ఫ్లోర్లు ఎక్కాలంటే ఎక్కడెక్కుతాయినా? మంజీరా కృష్ణ వచ్చే స్పీడు నామినల్ 1/2 ఇంచ్ 1 ఇంచ్ పైపు విడుతుంటుంది. అంటే ఎన్ని మోటార్లు వేసి పైకి ఎక్కించాలి? ఇంకా అవ్వదు. అంటే హై ఎండ్ మోటార్స్ లిఫ్ట్లు కూడా మీరు మలేషియాలో ట్విన్ టవర్స్ అని ఉంది, టూరిస్ట్ స్పాట్. ట్విన్ టవర్స్లో 40 ఫ్లోర్స్ వరకు మనం వెళ్ళొచ్చు. 40 ఫ్లోర్స్ 40 సెకండ్స్ కూడా పట్టలే. హై స్పీడ్ లిఫ్ట్స్. అంటే నువ్వు ఇలా కలుముగానే 40 ఫ్లోర్స్ ఉంటావు. కానీ పని చేసినంతసేపు బాగానే ఉంటుంది. పని చేయన అది ఆగిందంటే మన పరిస్థితి ఏంటి? కొన్ని లిఫ్ట్లు అయితే గాలి కూడా రావు. కొన్ని వాటికి మీ మన దగ్గర కొన్ని సీల్డ్ ఉంటాయి, క్లోజ్ ఉంటే ఏమవుతుంది? సో వాటర్ అనేది దేర్ షుడ్, గవర్నమెంట్ కూడా ఒక రిజర్వ్ ఒక మెజర్ పెట్టుకోవాలండి. ఇన్ని దానికి ఇంతే ఇస్తాం, ఇక్కడ ఇంతే ఉంది. వాటర్ ఎప్పటికీ తగ్గుతుంటుంది కానీ పెరగదు, ఎందుకంటే యూసేజ్ పడిపోతుంది. చాలా మంది వాటర్ని, పవర్ని వేస్ట్ చేస్తుంటారు. అంటే జంట జలాశయాల నుంచి వాటర్ సప్లై ఎలా ఉన్నప్పటికీ నిజంగా హై రైజ్ అపార్ట్మెంట్స్ నానాటికి పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మీరన్నట్లుగా నిజంగా హైదరాబాద్కి వచ్చేవారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వాటర్ అనేది ఆ వినియోగం ఎక్కువైపోయింది, అది సరిపోవటం లేదు. ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్లో నిజంగా పైకి ఎక్కాలి అంటే అది ఒక సవాల్గా మారుతుంది కదా. అవును. ఇప్పుడు పవర్ కూడా అదే ప్రాబ్లం. పవర్ ఇంతకుముందు మనం జనరేట్ చేసుకున్నాం. చాలా జనాలు పెరిగిన తర్వాత కన్జంప్షన్, గోల్డ్ షాపులు ఇవన్నీ కమర్షియల్ షాపులు విపరీతమైన లైటింగ్. మీరు రాత్రి కూడా వెళ్తే ఎన్ని పవర్ ఎంత యూనిట్. చాలామంది పవర్ లేకుండా, వాటర్ లేకుండా ఏడుస్తున్నారు. బిలో పోవర్టీ పీపుల్, పబ్లిక్. మనం ఏంటంటే అవన్నీ గవర్నమెంట్ మెజర్, గవర్నమెంట్ ఓన్లీ కెన్ స్టాప్, యూ అండ్ ఐ కెనాట్ స్టాప్. గవర్నమెంట్ ఒక మెజర్ ఇవ్వాలి, ఈ ఏరియాకి ఇంతే ఇవ్వాలి, ఇంత లిమిట్ ఇవ్వాలి. అంతమంది 10, 20, 30 రూపాయలు ప్రాబ్లం లేదు. ఇప్పుడు 60-70 వచ్చిన ప్రాబ్లం డెఫినెట్గా వస్తుంది. నేను ఉన్నాను. మనం కూడా నీళ్ళు కూడా కొనుక్కోవాలి బయట నుండి, బయట రాష్ట్రాల నుండి, బయట. ఇప్పుడు ఆల్రెడీ పవర్ కొనుక్కుంటున్నాం. నీళ్ళు అనేవి లేక ఇబ్బంది ఉంటుంది. మినరల్ వాటర్ తెచ్చుకుంటారు, కొనుక్కుంటారు. నీళ్ళు కూడా దుబాయ్లో నీళ్ళు ఫ్రీ. యూఏ, మిడిల్ ఈస్ట్ నూనె ఫ్రీ. నూనె నుంచి కాస్ట్లీ ఉంటుంది, వాటర్ నుంచి ఫ్రీ ఉంటుంది. నూనె ఫ్రీ ఉంటుంది, వాటర్ కొనుక్కుంటారు. నందిరామేశ్వరరావు గారు, ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్లో నిజంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఫ్లాట్లను తీసుకుంటూ ఉన్నారు, కానీ అక్కడ వాటర్ సమస్యలు మాత్రం తప్పడం లేదు. ఈ ప్రభావం హై రైజ్ అపార్ట్మెంట్స్ల కొనుగోలు మీద పడేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? పార్షియల్ ఉందండి. ఎందుకంటే జనాలకి ఆల్టర్నేటివ్ లేదండి. బయర్స్కి దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇప్పుడు వలసలు మీరు ఇందాక అన్నారు, ప్రతి ఒక్కరు తెలంగాణ బోర్డర్ నుండి, ఆంధ్ర నుండి, పక్క రాష్ట్రాల నుండి, పక్క ఊరి నుండి, ఈవెన్ పక్క దేశాల నుండి కూడా హైదరాబాద్ రుచి ఒకసారి చూస్తే వాడు హైదరాబాద్ వదిలేండి. ఏ కమ్యూనిటీ, ఏ క్యాస్ట్ అయినా. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ బిల్డింగ్లు కొంటారు. చిన్న కొట్టుకైతే అద్దె తీసుకుంటాడు, దాని తర్వాత ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్. కానీ మన వాళ్ళు వెళ్ళి అక్కడ బతకలేరు. రాజస్థాన్లో బతకలేరు. సో ఇక్కడ బయట ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ సంవత్సరానికి లక్షల మంది వలసలు అవుతున్నాయి. ఓన్లీ ఇప్పుడు గుడ్ సైన్ ఏంటంటే ఓఆర్ఆర్ వచ్చాక కొద్దిగా తగ్గింది. అక్కడ కొద్ది డిస్టెన్స్. RRR అయితే తెలంగాణ బార్డర్ నుండి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు? ఇప్పుడు ఐటీ కారిడార్లో 50 లక్షల మంది ఉన్నారు ఇండియాలో. 10 లక్షలు హైదరాబాద్, 10 లక్షలు బెంగళూరు, మిగతా 30 లక్షలు అనేది ఎంటైర్ కంట్రీ. ఈ 10 లక్షలో 33%, 32% ఈస్ట్ నుండి వెస్ట్కి వస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రింగ్ రోడ్, మన RRR, ORR మధ్యలో సెటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, ఐటీ కారిడార్, SCZ వర్సిటీ, స్కిల్ వర్సిటీ ఇవన్నీ వచ్చాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అక్కడే ఆగిపోతారు. సో అది ORR RRR అనేది G³ అంటాను, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే అది వచ్చాక చాలా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గింది.
ట్రిపుల్ ఆర్ వస్తే ఇంకా ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి 4 hours పడుతుంది, 3.5 4 hours. ట్రిపుల్ ఆర్ రెడీ అయితే ఎంత తెలుసా, 1.5 to 2 hours. అంటే హాఫ్ టైం తగ్గిపోతుంది ఎఫిషియన్సీ. అట్లనే ఖమ్మం నుండి వైజాగ్ రోడ్ వేస్తుంది, దానివల్ల 60-70 kilometers తగ్గుతుంది. సో గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్ విత్ సమ్ లేటెస్ట్ మెజర్స్, బట్ అది చాలా ఇంకా స్పీడ్గా ఉండాల్సిన 4 sustainable city అన్నారు, డిక్లేర్ చేసి 1 year అయిపోయింది, ఇంతవరకు ఏం రాలేదు. నేను దేనికైనా ధనం జగత్ ఇదం మూలం. ధనం లేకుంటే ఎంత నువ్వు ఎక్స్పర్ట్ అయినా యూ కాంట్ డూ ఎనీథింగ్. మనిషి సీఎం మంచిగా ఉండొచ్చు, ఇప్పుడు చంద్రబాబు గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ చాలా మందికి లేదు, బట్ ఆయన కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ యునైటెడ్ డబ్బులు పుష్కలు ఉంటే మంచిగా చేశారు, డెవలప్ లాస్ట్ 3 times 2 times బాగా చేశారు. కానీ ఇప్పుడు కష్టం, ట్రై చేస్తున్నారు పూలింగ్, కానీ అవ్వట్లేదు. సో ఓవరాల్ ఏంటంటే నీళ్ళకు కూడా ఇప్పుడు రేపు కండిషన్ పెడతారు, మంచిగా 5 లీటర్లు 6 లీటర్లు 7 లీటర్లు పెట్టేస్తారు నాకు తెలిసి. ఆ లేకపోతే మాత్రం ఇటు చైనాలో నుంచి పాపులేషన్ ఎట్లా కంట్రోల్ అయింది, ఒక రూల్ పెట్టారు, తక్కువ పిల్లల కంటే ఎక్కువ ఏదో ఇస్తామని. అంటే ఇక్కడ కూడా నీళ్ళు కంట్రోల్ వచ్చేస్తుంది, రాను రాను అదే అవుతుంది. మినరల్ వాటర్ కూడా దొరకడం కష్టమైపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.